వేవ్స్ సదస్సు 2025పై ప్రత్యేక ముఖాముఖి మొదటి భాగాన్ని ఇప్పుడు వింటారు. శ్రోతలకు నమస్కారం. ముంబైలో మే 1 నుండి 4వ తేదీ వరకు జరిగే వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ వేవ్స్ సదస్సు గురించి, అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్న కంటెంట్ క్రియేటర్స్, యువత ఈ వేవ్ సదస్సుని ఉపయోగించుకుని వారి నైపుణ్యాలను ఏ విధంగా మెరుగుపరుచుకోవాలి అనే అంశాలపై వివరించేందుకు గుంటూరు క్షేత్ర ప్రచారాధికారి ఆర్ రమేష్ చంద్ర గారు ఈరోజు మనతో పాటు మన ఆకాశవాణి స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం రమేష్ చంద్ర గారు. నమస్కారం అండి. రమేష్ చంద్ర గారు, వేవ్ సదస్సు అంటే ఏమిటి? వేవ్ సదస్సు యొక్క ప్రధాన ఉద్దేశం, అలాగే ప్రపంచ వినోద రంగ పరిశ్రమపై ఈ సదస్సు ఎటువంటి ప్రభావం చూపుతుందంటారు? వరల్డ్ ఆడియో విజువల్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ 2025, దాన్ని అయితే మనం షార్ట్గా వేవ్స్ అని పిలుస్తున్నాము. ఇది ప్రపంచానికి సృజనాత్మకతతో కలిసిన సాంకేతిక నిపుణులను అందించడం లక్ష్యంగా, దానికంటే ప్రధానంగా భారతదేశ ఆర్థిక అభివృద్ధిలో ఈ రంగాన్ని ఉపయోగించుకోవటం లక్ష్యంగా వేవ్స్ ని భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ప్రకటించారు. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, సృజనాత్మకతని ఇప్పుడు కొత్తగా వస్తున్న సాంకేతికతలు ఏవైతే ఉన్నాయో వాటిని ఉపయోగించి భారతదేశాన్ని మీడియా ఎంటర్టైన్మెంట్ రంగం ఏదైతే ఉందో దాంట్లో ఒక ప్రధానమైన హబ్గా నిలబెట్టాలన్నది లక్ష్యం. దాంతోపాటు ఈ రంగంలో బాగా అభివృద్ధి చెందుతున్న రంగం ఇది. ఈ రంగంలో విదేశీ పెట్టుబడులను ఆకర్షించటం, ఆ పెట్టుబడుల ద్వారా భారతదేశంలో ఉండే యువతకి ఉపాధి కల్పించటం ఇంకొక లక్ష్యం. ఈ రెండు కనుక జరిగితే భారతదేశ ఆర్థిక అభివృద్ధిలో మీడియా ఎంటర్టైన్మెంట్ రంగం ప్రధానమైన పాత్ర పోషించనుంది. సార్, అసలు ఈ సదస్సుని వినోద రంగంలో ఏ విభాగాల వారు సద్వినియోగం చేసుకోవచ్చు అంటారు? ఈ సదస్సులో మనం విస్తారంగా చూస్తే మీడియా ఎంటర్టైన్మెంట్ రెండు రంగాలు, వినోద రంగము, తర్వాత ప్రసార మాధ్యమాలు ఏవైతే ఉన్నాయో టెలివిజన్, ఫిల్మ్, ఈ రెండు రంగాల వాళ్ళు ఉపయోగించుకోవచ్చు. మనం వాటిని ఎంటర్టైన్మెంట్ వినోదం ఏదైతే ఉందో దాన్ని విడివిడిగా చూస్తే గనక దాంట్లో చాలా విభాగాలు ఉన్నాయి. మనకి ఫిల్మ్ కానివ్వండి, ఓటీటీ కానివ్వండి, గేమింగ్, కామిక్స్, ఏవిజిసి ఆడియో విజువల్ గ్రాఫిక్స్, ఇట్లా ఉపవిభాగాల్లో ఉన్న వాళ్ళందరూ యానిమేషన్, గేమింగ్, కామిక్స్, ఆగ్మెంటెడ్ రియాలిటీ, ఈ రంగాల్లో వాళ్ళందరూ, దాంతోపాటు బ్రాడ్కాస్టింగ్, రేడియో, అడ్వర్టైజింగ్, సోషల్ మీడియా, ఫిల్మ్, సంగీతము, ఇలాంటి రంగాల్లో ఉండే ఎమర్జింగ్ టెక్నాలజీస్ వాళ్ళందరూ ఈ సమ్మిట్ లో పాల్గొని కొత్తగా వచ్చిన సాంకేతికలు ఏంటి, ఆ సాంకేతికతను ఎలా వాళ్ళ రంగంలో వాడుకోవాలి, దానికోసం ఎలాంటి టెక్నీషియన్స్ ని, నిపుణులను మనం ఎంచుకోవాలి, దానికి పెట్టుబడులు ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి, ఇలాంటివన్నీ ఈ సమ్మిట్ లో చూడటానికి మనకు వీలు కలుగుతుంది. ఆయా రంగాల వాళ్ళు ఈ సమ్మిట్ లో పాల్గొంటే వాళ్ళకి ఒక అవగాహన రావటం, వాళ్ళ ఏ ఫీల్డ్ అయితే వాళ్ళు ఉన్నారో ఆ ఫీల్డ్ కి సంబంధించిన అవగాహన రావటం, దాని ద్వారా వాళ్ళ భవిష్యత్ ప్రణాళికలను చేసుకోవడానికి వీలు కలుగుతుంది. రమేష్ చంద్ర గారు, అసలు ఈ వేవ్ సమ్మిట్ లో గేమింగ్, కామిక్స్ కు ఎందుకంత ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నారు? గేమింగ్, కామిక్స్ ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు మనం భారతదేశంలో చూస్తే ప్రపంచంలో భారతదేశంలో ఉండే యువత, మనది యంగ్ ఇండియా అంటాం, యువ భారత్ అంటాం. ఆ యువ భారత్ ఏదైతే ఉందో దాంట్లో 18 నుంచి 35 ఏళ్ల వయసులో ఉండే వాళ్ళని యువతగా భావించి, ఆ యువతగా ఉన్న వాళ్ళలో వాళ్ళ అలవాట్లను చూస్తే ప్రపంచంలో భారతదేశము 2వ స్థానంలో ఉంది ఇది గేమింగ్ వాడుకునే వాళ్ళలో. కాకపోతే భారతదేశము గేమింగ్ లో మనం ఎండ్ యూజర్గా ఉన్నాం, వినియోగదారుడుగానే ఉన్నాం, మనము సృష్టికర్తగా లేము. దాని గణాంకాలు కనుక చూస్తే మనం సార్, అంటే మనం కంటెంట్ ని సృష్టించలేకపోతున్నామనా? బేసిక్గా అది. మనం గణాంకాలుగా చూస్తే ప్రపంచం మొత్తం మీద 6 మిలియన్ గేమ్ డెవలపర్స్ ఉన్నారు. కాకపోతే భారతదేశంలో కేవలం 25,000 మాత్రమే ఉన్నారు. దీని మొత్తం మార్కెట్లో మనది కేవలం 1%. ఇది $300 బిలియన్ గేమింగ్ పరిశ్రమలో భారత్ వాటా కేవలం 1%. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు, మనము మన ఆర్థిక వనరులు ప్రపంచానికి ఇస్తున్నాం కానీ మనం ఇక్కడ సృష్టించడం లేదు. దానికోసము గేమింగ్ మీద ఈ వరల్డ్ ఆడియో విజువల్ సమ్మిట్ ఏదైతే ఉందో ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టింది. వచ్చే 5 ఏళ్లలో 15 ఏళ్లలో మనము భారతదేశంలో గేమ్స్, వీడియో గేమ్స్ కానివ్వండి, లేదంటే మొబైల్ గేమ్స్ ఏవైతే ఉన్నాయో, గేమింగ్ సెక్టర్లోకి వచ్చే కంటెంట్ ఏదైతే ఉందో ఆ కంటెంట్ని కనీసం
ఒక 25% టార్గెట్ పెట్టుకొని కనీసం 10% అన్నా వచ్చే 10 ఏళ్లలో సాధించాలన్నది గేమింగ్ అసోసియేషన్ వాళ్ళ లక్ష్యం. సార్, అలాగే 5 రోజుల పాటు జరగనున్న ఈ వేవ్ సదస్సులో ఎలాంటి కార్యక్రమాలను నిర్వహిస్తారు, అలాగే వాటిలో ఎవరెవరు పాల్గొంటారు? వేవ్స్ 25 సమ్మిట్లో ప్రపంచం మొత్తం మీద దాదాపు 130 దేశాల నుంచి ప్రతినిధులని భారతదేశం ఆహ్వానించింది. మనం తరచూ విన్నాం, ప్రతి భారత్ హై కమిషన్ ఎంబసీలలో కూడా వేవ్స్కి సంబంధించిన ప్రమోషన్ యాక్టివిటీస్ నిర్వహించారు ప్రపంచవ్యాప్తంగా. సో మనం ప్రపంచవ్యాప్తంగా ప్రతినిధులను, ముఖ్యంగా అమెరికన్, యూరోపియన్ దేశాల నుంచి, ఆసియన్ దేశాల నుంచి కూడా ప్రతినిధులను, పెట్టుబడిదారులను, నిపుణులను వీళ్ళందరినీ ఈ సమావేశంలో చూడవచ్చు. ఇందులో ముఖ్యంగా 2 భాగాలుగా చూస్తే గనక, ఒకటి సాంకేతికతలను, తర్వాత పెట్టుబడులను దేశం నుంచి లేకుంటే మన వైపు నుంచి కంటెంట్ తయారు చేసిన తర్వాత విదేశాలకు ఎలా ఎగుమతి చేయాలి, ఒక రకంగా సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇండస్ట్రీ లాగా అనుకుంటే మనం ఆ అంశాలు, తర్వాత వాటిని మార్కెటింగ్ ఎలా చేయాలి, తర్వాత మేధో హక్కుల్ని ఎలా కాపాడాలి, ఇవన్నీ ఒక ఆస్పెక్ట్ అయితే, రెండోది భారతదేశాన్ని ప్రపంచానికి ప్రదర్శించడం. మనకున్న సంస్కృతి, కళలు, తర్వాత మనకున్న చారిత్రాత్మక బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉందో భారతదేశానికి, వాటిని కూడా ప్రపంచానికి ఈ వేవ్స్ వేదిక మీద ప్రదర్శించడం, దాని ద్వారా మిగతా ప్రపంచ దేశాలను భారతదేశం వైపు ఆకర్షించటం, వారి పెట్టుబడులను ఆకర్షించటం, మనకున్న సాంకేతిక నైపుణ్యాన్ని వాళ్ళకి ప్రదర్శించి వాళ్ళ ద్వారా ఇక్కడ పెట్టుబడులని, తద్వారా వినోద మాధ్యమ రంగాన్ని అభివృద్ధి చేయడం లక్ష్యం. రమేష్ చంద్ర గారు, వేవ్ సదస్సులో భాగంగా క్రియేట్ ఇన్ ఇండియా ఛాలెంజ్ పేరుతో అనేక విభాగాల్లో పోటీలను నిర్వహించారు కదా, వాటి గురించి తెలియచేయండి. మనం పోయిన సంవత్సరం చూస్తే 2024 సంవత్సరం అంతా దాదాపు వేవ్స్కి సంబంధించిన వివిధ రకాల కార్యక్రమాలు, ప్రమోషన్ కార్యక్రమాలు కానివ్వండి, లేకుంటే హ్యాకథాన్, క్రియేట్ ఇన్ ఇండియా కాంపిటీషన్స్, దాదాపు 32 విభాగాల్లో ఈ పోటీలు నిర్వహించాం. వీడియోలు, యూట్యూబ్ కానివ్వండి, తర్వాత అడ్వర్టైజ్మెంట్ కానివ్వండి, తర్వాత కమ్యూనిటీ రేడియో రంగంలో కానివ్వండి, బ్రాడ్కాస్టింగ్లో కానివ్వండి, తర్వాత గేమ్స్, రీల్స్, ఇట్లా రకరకాలుగా యానిమేషన్, గేమింగ్, కామిక్స్, ఏఆర్, ఎక్స్ఆర్, వర్చువల్ రియాలిటీ, ఈ రంగాలన్నిట్లో 32 విభాగాల్లో పోటీలు నిర్వహించారు. పోటీలు నిర్వహించిన వాటిట్లో గత నెలగా చూస్తున్నాము, విజేతలను కూడా ఆయా అసోసియేషన్స్ ఏవైతే ఉన్నాయో, గేమింగ్ అసోసియేషన్ కానివ్వండి, కామిక్ అసోసియేషన్ కానివ్వండి, వాళ్ళందరూ విజేతల్ని కూడా ప్రకటిస్తున్నారు. వాళ్ళల్లో భారతదేశ కళాకారులే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కళాకారులు పాల్గొన్నారు, వాళ్ళు విజేతలుగా నిలిచారు. ఆ పేర్లను కూడా మనం గడిచిన ఒక మాసంగా మనం చూస్తున్నాం. మొత్తం 32 వివిధ పోటీల్లో దాదాపు 30 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు తమ ప్రతిభను ప్రదర్శించడానికి. దాన్ని బట్టే మనకు తెలుస్తుంది వేవ్స్ 2025 ఒక నూతన విప్లవాన్ని వినోద మాధ్యమ రంగాల్లో సృష్టించబోతుందని. సార్, మనం ఈ మధ్య కాలంలో చూస్తే యానిమేషన్ రంగంలో ఎక్కువగా ఉపాధి అవకాశాలు దొరుకుతున్నాయి. దీనికి గల కారణం ఏంటంటారు? యానిమేషన్ రంగం ఏదైతే ఉందో మనకు ఒక కొత్త ప్రపంచాన్ని క్రియేట్ చేయడానికి ప్రాథమికంగా వాడుతున్న టెక్నిక్. దీంట్లో ఏంటంటే భారతదేశంలో తక్కువ ఖర్చుతోటి చాలా విలువైన యానిమేషన్ మనం చూపించగలము. ఇప్పటికే మనం చాలా సినిమాలు ఉన్నాయి, భారతదేశపు సినిమాలు కానివ్వండి, హాలీవుడ్ సినిమాలకు భారతదేశంలో మన రామోజీ స్టూడియో మొదలుకొని హైదరాబాద్ లో మక్కీ స్టూడియో కానివ్వండి, బాంబేలో స్టూడియోస్ కానివ్వండి, చెన్నైలో కానివ్వండి, వీళ్ళందరూ హాలీవుడ్ స్థాయి సినిమాలకు కూడా యానిమేషన్, గ్రాఫిక్స్ అందించడం, వాటిని ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల వరకు తీసుకెళ్లటం, వాళ్ళ ఆదరణ పొందటం మనకు వేవ్స్ కంటే ముందు లభించిన ఒక విజయంగా చెప్పవచ్చు. సో ఇక్కడ యానిమేషన్ రంగంలో మనకి నిపుణుల పరంగా చూస్తే వనరులు ఎక్కువగా ఉండడం, తక్కువ ఖర్చుతోటి ప్రతిభ గల సాంకేతిక నిపుణులు మనకి ఇక్కడ దొరకటం, ఈ యానిమేషన్కి సంబంధించిన వరకు టెక్నాలజీలో మంచి పట్టు సాధించడం, వీళ్ళందరూ ఈ ప్రధాన కారణాలు.
యానిమేషన్ వరకు వస్తే భారతదేశం వైపు ప్రపంచం ఎందుకు చూస్తుంది అనటానికి. దాంతోపాటు మనకు ఉండే బహుభాష అవగాహన కానివ్వండి, తర్వాత ఒక కల్చరల్ స్పిరిట్ ఏదైతే ఉందో అది కూడా మనకి ఒక పాజిటివ్ పాయింట్గా చెప్పొచ్చు. దానికి తోడు భారతదేశం పెద్ద మార్కెట్. సో ఏ కంపెనీ అయినా భారతదేశాన్ని కాదు అని వెళ్లకుండా మనకు ఒక అడ్వాంటేజెస్ పొజిషన్ అని చెప్పొచ్చు. రమేష్ చంద్ర గారు, వినోద రంగం అంటేనే ఎక్కువగా యువత ఆకర్షితులవుతూ ఉంటారు. అయితే అలాంటి ఔత్సాహికులు తమ తమ నైపుణ్యాలను ఎలా మెరుగుపరుచుకోవాలంటారు? ఇటువంటి సదస్సులు వారికి ఏ విధంగా ఉపయోగపడతాయి? వినోద రంగం దాదాపుగా యువత మీద ఆధారపడి ఉంటుంది. మనది ఇందాక అనుకున్నట్లు మనది యువ భారత్. సో వినోదము యువత రెండు పర్యాయ పదాలుగా చెప్పుకోవచ్చు. యువత ఎక్కడ ఉంటారో వినోదం అక్కడ ఉంటుంది. యువతని ఆకర్షించడానికి వినోదం పుడుతుంది, లేదంటే వినోదం ఎక్కడ ఉంటుందో యువత కూడా అక్కడ ఉంటారు. సో దానికి ఇలాంటి సమ్మిట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎలా ఉపయోగపడతాయి అంటే, సమ్మిట్లో ఈ 4 రోజులు వాళ్ళకి ఎంత ఉపయోగపడుతుందో చెప్పలేం. కానీ సమ్మిట్ కోసం గత సంవత్సరంగా ప్రభుత్వము వివిధ వేదికల మించి మనం ఇందాక చెప్పుకున్నట్టు 32 వివిధ రకాల పోటీలను నిర్వహించింది, హ్యాకథాన్స్ నిర్వహించింది. వీటిలో సృజనాత్మకత, సాంకేతికత మీద కొంచెం అవగాహన, పట్టు ఉన్నవాళ్ళు ఎవరైనా యువత పార్టిసిపేట్ చేసి వాళ్ళు తమలో ఉన్న సృజనాత్మక నైపుణ్యతని వ్యక్తం చేయటం, లేదు వాళ్ళకున్న భావాలని ఒక సృజనాత్మక ధోరణిలో వ్యక్తం చేయటం, ఒక రీల్ కానివ్వండి, లేకంటే ఒక అడ్వర్టైజ్మెంట్ కానివ్వండి, లేదంటే ఒక షార్ట్ స్టోరీ కానివ్వండి, ఇట్లా క్రియేట్ చేసి దాన్ని వ్యక్తం చేసి వాళ్ళకుండే కళను బయట పెడితే ఎవరికి తెలుసు ఆ కళని ప్రపంచం ఆహ్వానిస్తుంది, వాళ్ళకి ఆదరిస్తుంది, దాన్ని వాళ్ళు ఉపాధిగా మార్చుకోవచ్చు. మనం చాలా మంది యూట్యూబర్స్ని చూస్తున్నాం, చాలా మంది డిజిటల్ కళాకారులను చూస్తున్నాం. తర్వాత ఈ కొత్త సమాచార సాంకేతికతని వాడుకొని ఉపాధిని క్రియేట్ చేసుకున్న యువతను చాలా మందిని చూస్తున్నాం. సో ఇలాంటి సమ్మిట్స్ వాళ్ళకి కొత్త అవకాశాలు కల్పించే వేదికలు. వాటికి సంబంధించిన ఏవైనా పోటీలు ఉన్నా కానీ, లేదంటే మనం చాలాసార్లు మన సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ తరపున కళాశాలల్లో పార్టిసిపేట్ చేసినప్పుడు వాళ్ళకి ప్రతిసారి చెప్తుంటాం, మైగవ్ పోర్టల్లో ప్రతి సందర్భానికి సంబంధించిన ఒక కాంపిటీషను యువతకి ఉంటుంది. వాటిట్లో యువత పాల్గొనటం, వాళ్లకున్న భావ వ్యక్తీకరణ చేయటం అక్కడ, తద్వారా వాళ్ళకి సర్టిఫికెట్ దొరుకుతుంది, తర్వాత కెరియర్లో ఉపయోగపడుతుంది, తర్వాత ప్రభుత్వం గుర్తింపు కూడా లభిస్తుంది. వీటన్నిటికంటే ముఖ్యంగా మీరు మీ భావాలను వ్యక్తీకరించడంలో ఆరితేరుతారు కూడా. సో ఇలా యువతకి ఇలాంటి ముఖ్యంగా కళతో కూడిన సదస్సులు ఏవైనా సరే నేరుగా కాకపోయినా వాళ్ళకి పరోక్షంగా కూడా ఇలాంటి పోటీల ద్వారా ఉపయోగపడతాయి. సార్, ఇప్పుడు మీరు అన్నట్టు ఈ సమ్మిట్ను సద్వినియోగం చేసుకోవాలని ప్రధానమంత్రి దేశ యువతకు పిలుపునిచ్చారు కూడా. మరి ఈ సదస్సు కల్పిస్తున్న అవకాశాలను యువత ఏ విధంగా అందిపుచ్చుకోవచ్చు అంటారు? భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు వేవ్స్ సమ్మిట్ని ఒక ఈవెంట్గా మాత్రమే ప్రకటించలేదు. దాన్ని ఒక ఆర్థిక అవకాశంగా, ఒక ఉపాధి అవకాశంగా చూసి దానికి ఒక వేదికని కల్పించాలన్న ఉద్దేశంతో వేవ్స్ రూపొందించారు. వేవ్స్ సమ్మిట్ 4 రోజులు నిర్వహించటం, దాన్ని అక్కడ వదిలేయటం కాకుండా మనం ఇందాక నుంచి చెప్పుకున్నట్టు గడిచిన సంవత్సరంగా యువతకి వివిధ రకాల పోటీలు నిర్వహించారు. దానికంటే ముందు ప్రభుత్వం తన వైపు నుంచి ఏం చేయాలి, యువత ముందుకు వచ్చిన తర్వాత వాళ్ళకి ఎలాంటి వేదికలు, సంస్థలు సృష్టించాలి, తద్వారా వాళ్ళకి సాంకేతికంగా ఎలాంటి శిక్షణ, స్కిల్ డెవలప్మెంట్ ఏదైతే ఉందో అది చెయ్యాలి. తర్వాత ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇమ్మర్సివ్ సెంటర్ కొత్తగా ఇలాంటి రంగంలో ఒకటి ఐఐటి, ఐఐఎం లాగా IIIC ఒకటి కేబినెట్ ద్వారా ప్రకటించి దాని ఏర్పాటుకు ప్రయత్నాలు కూడా చేసేసి ఈ సమ్మిట్ నిర్వహిస్తున్నారు. కేవలం ఒక ఈవెంట్గా కాదు, దీన్ని నిర్మాణాత్మకంగా గడిచిన 2 సంవత్సరాలుగా ప్రభుత్వం ఒక్కొక్క మెట్టు నిర్మిస్తూ వేదిక నిర్మాణం చేసింది. ఈ వేదికని ఇప్పుడు వాడుకోండి, హ్యాకథాన్ లాంటి ప్రోగ్రామ్స్లో పార్టిసిపేట్ చేసి, లేదంటే వేవ్స్కి సంబంధించిన క్రియేట్ ఇన్ ఇండియా పోటీలలో పాల్గొని వాడుకోమని చెప్పి ఆల్మోస్ట్ ప్రతి మన్ కీ బాత్ ప్రోగ్రాంలో కానివ్వండి, లేదంటే ఆయన యువతతో సంభాషించే ఎటువంటి అవకాశంలో కూడా ఆయన ఈ మాట
వాళ్ళకి చేరవేశారు. దాని ద్వారానే మనం చూస్తున్నాం, ఇందాక చెప్పినట్టు 30 లక్షల దరఖాస్తులు వచ్చినాయంటే దానికి సంబంధించిన సందేశం యువతకి చేరింది. యువత దీన్ని పాజిటివ్గా తీసుకొని అవకాశాన్ని సద్వినియోగపరుచుకుంటుంది. సార్, అసలు వినోద రంగానికి సంబంధించిన నూతన ఆవిష్కరణలకు గానీ, కొత్త ఆలోచనలతో కూడిన అంకుర సంస్థలకు గానీ ఈ వేవ్స్ సదస్సు ఎలా ఉపయోగపడుతుందంటారు? వేవ్స్ ఏదైతే ఉందో యువతని ఆకర్షించడానికి అన్నది ఇప్పటిదాకా మనం డిస్కస్ చేసుకున్నాము. దాంట్లో యువత ముఖ్యంగా వినోద రంగంలో లాంటి ఈ టెక్నాలజీస్ వాడుకునే ప్లాట్ఫామ్స్ మీద స్టార్టప్ ఎవరైనా యువత స్టార్ట్ చేసి ఉంటే గనక ఆ స్టార్టప్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ స్టార్టప్కి సంబంధించిన టెక్నాలజీ, అంటే ఈ వినోద రంగంలో చాలా టెక్నాలజీస్ వాడుతున్నారు. లైటింగ్ కానివ్వండి, సౌండ్ కానివ్వండి, ఫిల్మింగ్ కానివ్వండి, ఇట్లా రకరకాల టెక్నాలజీస్ వాళ్ళు వాడుతున్నారు. ఆ వాడే వాళ్ళకి సంబంధించిన స్టార్టప్ వాళ్ళు క్రియేట్ చేసిన కంటెంట్ ఏదైతే ఉందో దాన్ని వేవ్స్ ఎక్స్ అని ఒక వేదిక ఈ వేవ్స్ 2025 సమ్మిట్లో ఏర్పాటు చేశారు. ఈ వేవ్స్ ఎక్స్ ఏదైతే ఉందో దాంట్లో ఒక స్టార్టప్, ఒక యువకుడు ఎవరన్నా, యువతి ఎవరన్నా స్టార్టప్ కనుక వాళ్ళది ఉంటే వాళ్ళు దాన్ని వాళ్ళ టెక్నాలజీని ప్రదర్శించి, వాళ్ళ అవుట్పుట్ని ప్రదర్శించి, ఎవరైనా సెలబ్రిటీ ఏంజల్ ఇన్వెస్టర్ ఎవరైనా ఉన్నారా, ఈ టెక్నాలజీని వాడుకునే వాళ్ళు, లేదంటే మా స్టార్టప్కి ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారా, సో ఇదొక పెట్టుబడిని ఆకర్షించే అవకాశం. దాని ద్వారా వాళ్ళు వాళ్ళ నెట్వర్కింగ్ పెంచుకోవటం, తర్వాత వాళ్ళ బ్రాండ్ ఏదైతే ఉందో దానిని ప్రపంచం అంతా తెలియజేయటానికి వేవ్స్ ఎక్స్ వేదిక బాగా ఉపయోగపడుతుంది. ఇందులో ప్రపంచవ్యాప్తంగా వస్తున్న నిపుణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఈ టెక్నాలజీని చూపించే అవకాశం వాళ్ళకి దొరుకుతుంది. తర్వాత వాళ్ళలో నచ్చిన వాళ్ళు ఎవరైతే ఈ ఫీల్డ్కి సంబంధించిన అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళతోటి నెట్వర్కింగ్ చేసుకోవటం కానివ్వండి, తర్వాత వాళ్ళ బ్రాండ్ ఏదైతే ఉందో దాన్ని మరింత విస్తరించుకోవటం కోసం, సో దట్ ఈ రోజు కాకపోతే రేపైనా వాళ్ళకి ఈ టెక్నాలజీ ఎక్కడైనా అవసరమైతే ఈ స్టార్టప్ సంబంధించిన టెక్నాలజీ వాళ్ళకి పెట్టుబడులు రావడానికి అవకాశం కలుగుతుంది. సో వేవ్స్ ఎక్స్ అనేది ముఖ్యంగా అంకుర సంస్థలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది. సార్, అసలు ఈ వేవ్స్ బజార్ అంటే ఏంటి? వేవ్స్ బజారు మనం ఈ పోటీల సందర్భంలో కంటెంట్ తయారు చేసినాము. కంటెంట్ అంటే బేసిక్గా ఒక వినోదాత్మక పదార్థం అనుకుందాం. దానికి సరిగ్గా తెలుగు పదం నేను చెప్పలేను, బట్ మనం ఒక రీల్లో చూసే ఒక మూవీ కానివ్వండి, క్లిప్ కానివ్వండి, ఇలాంటి ఒక స్టిల్ అడ్వర్టైజ్మెంట్ కానివ్వండి, దిస్ ఆల్ అంతా దీన్ని కంటెంట్గా స్థూలంగా చెప్పొచ్చు మనం. ఈ కంటెంట్ దాదాపు 1000కి పైగా వేవ్స్ బజార్లో షార్ట్ ఫిల్మ్స్ కానివ్వండి, ఇలాంటి కామిక్ ఇవి కానివ్వండి, యానిమేషన్ కానివ్వండి, క్లే యానిమేషను, డిఫరెంట్ వివిధ రకాలైన యానిమేషన్లు, వివిధ రకాలైన రీల్స్, వివిధ రకాలైన అడ్వర్టైజ్మెంట్స్, ఇవన్నీ వేవ్స్ బజార్లో వాళ్ళు పెట్టున్నారు. ప్రపంచవ్యాప్తంగా రకరకాల ఫీల్డ్స్కి సంబంధించిన నిపుణులు వీటిని అన్నీ ఒక దగ్గర చూసే అవకాశమే వేవ్స్ బజార్. ప్రస్తుతానికి ఇది మనకి ఆన్లైన్లో వేవ్స్ వెబ్సైట్ చూస్తే మనకి ఆ మూవీలు కానివ్వండి, షార్ట్ ఫిల్మ్స్ కానివ్వండి, రీల్స్ కానివ్వండి కనిపిస్తాయి. ఈ వేవ్స్ 2025లో ఆన్లైన్ కాకుండా ఫిజికల్గా కూడా వేవ్స్ బజార్లో వాళ్ళైతే ఏదైతే కంటెంట్ పెట్టున్నారో దాన్ని ప్రదర్శించే అవకాశం కొంతమందికి లభిస్తుంది. అంటే ఇప్పుడుండే స్పందనని బట్టి భవిష్యత్తులో ఎట్లా దాన్ని ముందుకు తీసుకెళ్లాలి అన్నది మన ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. సో ప్రస్తుతానికి బజార్ లిటరల్గా మనకు ఒక మాల్ లాంటిది. మాల్లో రకరకాల వస్తువులు ఉన్నాయి. ఆ వస్తువుల్ని ఎవరు కావాలి, ఎవరు తీసుకోవాలి, ఎవరు కొనుక్కోవాలి, ఎవరితోటి బిజినెస్ డీల్ చేసుకోవాలి, ఇలాంటివి నిర్ణయించుకోవటానికి వేవ్స్ బజార్ని రూపొందించారు. సార్, హాలీవుడ్ సినిమాలతో సమానంగా ఇటీవలి కాలంలో భారతీయ సినిమాలు ప్రపంచవ్యాప్తంగా బాగా రాణిస్తున్నాయి. మరి ఇటువంటి తరుణంలో వేవ్ సమ్మిట్ ద్వారా భారత్ తన ఉనికిని చాటుతోందంటారా? తప్పకుండా. భారతదేశము ప్రపంచ చలనచిత్ర రంగంలో చూస్తే కనుక ఎక్కువ సినిమాలు నిర్మించే దేశంగా భారతదేశం ఉంది. మనకున్న వివిధ భాషలు కానివ్వండి, వివిధ నేపథ్యాలు కానివ్వండి, మనకున్న చారిత్రాత్మక బ్యాక్గ్రౌండ్ కానివ్వండి, ఇతిహాసాలు కానివ్వండి, జానపదం కానివ్వండి, వీటన్నిటి కారణంగా మన భారతదేశంలో కంటెంట్ చాలా ఎక్కువ ఉంది.
ఆ కంటెంట్ నేపథ్యంలో మన ఇక్కడ జరిగే చలనచిత్ర నిర్మాణం ఏదైతే ఉందో ప్రపంచ అగ్రగామిగా చెప్పొచ్చు. కాకపోతే క్వాలిటీ ఇంతకు ముందు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది, ఇంతకుముందు మన కాంపిటీషన్ ఎలా ఉండేది, ప్రపంచంలో ఇప్పుడు ఎలా ఉన్నాం. దీంట్లో చూస్తే నవభారత్ ఏదైతే ఉందో, ఈ సమయంలో వస్తున్న నవభారత్ చిత్రాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రపంచం మొత్తాన్ని దృష్టిని ఆకర్షించాయి. సాంకేతికంగా కానివ్వండి, సృజనాత్మకంగా కానివ్వండి, ప్రపంచాన్ని మొత్తం మనం చూస్తే లైఫ్ ఆఫ్ పై కానివ్వండి, సినిమాలు, బాహుబలి తెలుగు సినిమాలుగా మనం చూసుకుంటే కనుక, RRR, ఈ సినిమాలు ప్రపంచం మొత్తాన్ని ఆడియన్స్ని కట్టిపడేసాయి. తాజాగా RRR పాటకి ఆస్కార్ అవార్డు రావటం, భారతదేశం చలనచిత్రం, ముఖ్యంగా తెలుగు చలనచిత్ర రంగం ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. సో ఇప్పుడు మనం ఎవరికి రెండో స్థానంలో లేము, మనం అగ్రస్థానంలో ఉన్నామని చెప్పొచ్చు ఒక రకంగా. దీనికి ఇప్పుడు జరిగే వేవ్స్ సమ్మిట్ ఏదైతే ఉందో దాంట్లో కొత్త నిపుణులు, కొత్త సాంకేతికతలు ఇంకా అందుబాటులోకి వస్తే, ఇప్పటికీ ఎవరిదైనా టెక్నాలజీ, తెలియని టెక్నాలజీ ఏదైతే ఉందో, లేదంటే కొత్త నిపుణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెలుగులోకి రావటము, వాళ్ళ ద్వారా మన చలనచిత్రాలు ఇంకా నాణ్యంగా రావటము. రాసి ఒక్కటే సరిపోదు, వాసి కూడా ఉండాలి. సో ఇప్పుడు ఆ రెండు మన కలగలిస్తే మనం ఇందాక అనుకున్నట్లు ఒక వినోద రంగంలో ఒక ఆర్థిక శక్తిగా మనం అభివృద్ధి చెందుతాం. రమేష్ చంద్ర గారు, అసలు డిజిటల్ మీడియా ప్రస్తుతం ఎటువంటి పరివర్తన చెందుతోందంటారు? డిజిటల్ మీడియా గడిచిన 10 ఏళ్లుగా చూస్తే మనమే స్వయంగా కళ్ళతో చూసినవి ఏంటంటే, వీడియో రికార్డింగ్ కెమెరాల దగ్గర నుంచి డిజిటల్ కెమెరాల్లోకి వచ్చేసాం. దీంతో ఓ చిత్రం కానీ లేకుంటే ఒక లఘు చిత్రం కానివ్వండి, దాని నిర్మాణంలో వేగం పెరిగింది. వేగం పెరగటం, ఖర్చు తగ్గటం, రెండిటితోటి మనకి కంటెంట్ క్రియేట్ చేయటంలో, కంటెంట్ తయారు చేయటంలో సౌలభ్యం కలుగుతుంది. ఇప్పుడు దీనికి తోడు ఇప్పుడు కొత్తగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కృత్రిమ మేధ అంటున్నాం, దాంతోటి సాంకేతికత మరింత అభివృద్ధి చెందింది. ఈ ఎడిటింగ్ కానివ్వండి, లేదంటే ఫిల్మింగ్ కానివ్వండి, తర్వాత ఆడియో ఎడిటింగ్ కానివ్వండి, దీంట్లో ఈ టెక్నాలజీ వాడుకొని డిజిటల్ కంటెంట్ తయారు చేయటం ఇంకా సులభం అయిపోయింది. సో గడిచిన 10 ఏళ్లలో ఎంత మార్పు వచ్చిందో, ఈ 2-3 ఏళ్లలో దానికి ద్విగుణీకృతంగా మార్పులు రాబోతున్నాయి. అవి కూడా మనం చూడబోతున్నాం. ముఖ్యంగా మనకి ఇప్పుడు దాకా ఒక టెక్నికల్గా స్ట్రాంగ్గా ఉన్న నిపుణుని అవసరాన్ని AI ఏదైతే ఉందో అది తీరుస్తుంది. డిజిటల్ కంటెంట్ తయారీలో ఇంతకుముందు సాంప్రదాయిక స్టూడియోల అవసరం ఇప్పుడు తగ్గిపోవటం, దాని స్థానంలో కృత్రిమ మీద రావటం, దీంతో డిజిటల్ కంటెంట్ తయారీలో వేగం పెరగటం, దానికి తోడు ఎఫిషియన్సీ పెరగటం, ప్రీ ప్రొడక్షన్ కానివ్వండి, పోస్ట్ ప్రొడక్షన్ కానివ్వండి, వర్చువల్ ప్రొడక్షన్ టెక్నాలజీస్ వాడటం, ఇవన్నిటి నేపథ్యంలో డిజిటల్ కంటెంట్ తయారీ, తద్వారా డిజిటల్ మీడియా ప్రస్థానం ఏదైతే ఉందో వేగంగా మారుతుంది. 2-3 ఏళ్లలో మనం చాలా మార్పులు ఇంకా చూడబోతున్నాం డిజిటల్ మీడియాకి సంబంధించినంత వరకు నిర్మాణంలో. సార్, ఇప్పటివరకు మీరు చెప్పిన విషయాలను కనుక మనం ఒకసారి పరిశీలిస్తే, డిజిటల్ మీడియాలో ఎటువంటి కంటెంట్ని ప్రేక్షకులు ఎక్కువగా ఇప్పుడు ఆదరిస్తున్నారంటారు? డిజిటల్ మీడియాలో మనల్ని మనమే గమనించుకుంటే, ఒక డిజిటల్ మీడియాలో జరుగుతున్న మార్పులు మనం ఏమి ఎక్కువగా చూస్తున్నాం కంటెంట్ అని చూస్తే, స్పీడ్ ఎక్కువ ఉన్న కంటెంట్ మనం చూస్తున్నాం. స్పీడ్ అంటే కథలో వేగం ఉండాలి, తర్వాత మనం కళలో ఏ ప్రపంచాన్ని ఊహించుకుంటున్నామో ఆ ప్రపంచం మనకు తెర మీద కనిపించాలి. ఇంతవరకు మన ఇమాజినేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఇమాజినేషన్స్ని వాస్తవ రూపంలోకి తీసుకొని రావడానికి సాంప్రదాయిక స్టూడియోల్లో చాలా లిమిటేషన్స్ ఉన్నాయి. కానీ డిజిటల్లో ఆ లిమిటేషన్స్ అన్నీ తొలగిపోయినాయి. దానికి తోడు కృత్రిమం మీద వచ్చిన తర్వాత చాలా మార్పులు మనం రోజు ఫోటోల్లో కానీ వీడియోల్లో కానీ వాటిట్లో చూస్తున్నాం. అంటే కంటెంట్ మనం ఎట్లా కావాలనుకుంటున్నామో ఆ రకంగా మనం ఇప్పుడు సృష్టించగలుగుతున్నాం. సో అంత మార్పు వచ్చింది. సో దానికి తగ్గట్టుగా ప్రేక్షకులు ఏ మార్పు కావాలనుకుంటున్నారో ఆ మార్పుని డిజిటల్ కంటెంట్ సృష్టించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తయారు చేసి ఇస్తున్నారు. దీంతో ఒక రకంగా చెప్పాలంటే కొత్త ప్రపంచాన్ని సృష్టించి ప్రతి చిత్రంలో దాన్ని ప్రేక్షకులకు అందిస్తున్నారు. దీంతో పాటు కొత్తగా స్పేషియల్ ఆడియో, హైపర్ రియల్ సౌండ్స్ ఏవైతే ఉన్నాయో మరింత వ్యక్తిగత అనుభూతిని ఇవ్వటానికి
మనం డిజిటల్ కంటెంట్ ఎక్కువ భాగం మనము మనకు సంబంధించిన మొబైల్లో కానీ లేదంటే హోమ్ థియేటర్ లాంటివి వాటిలో చూడటానికి ఇష్టపడతాం. సో అలాంటి వాతావరణంలో ఈ స్పెషల్ ఆడియో ఏదైతే ఉందో అది, లేదంటే హైపర్ రియల్ సౌండ్స్, ఈ విజువల్స్, మనం ఒక ప్రపంచాన్ని సృష్టించాం. ఆ సృష్టిలో ఈ సౌండ్స్ కూడా తోడయి మనకు ఒక కొత్త వ్యక్తిగత అనుభూతిని కలిగిస్తున్నాయి. దీంతో పాటు సినిమాలో మనము ఒక హీరోనో లేదంటే ఒక పవర్ఫుల్ క్యారెక్టర్ని చూస్తాం. వాళ్ళు కొడుతుంటే ఏదో మనమే కొడుతున్నాం అన్న ఒక ఇంప్రెషన్లో హీరోలను చూస్తాం. అదేవిధంగా గేమ్, ఇప్పుడు యువత ఎక్కువగా ఆడే గేమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో కూడా అంతే. ఒక ఏదో వార్ హీరోనో లేదంటే ఇంకోటో అలాంటి గేమ్స్ కూడా ఆదరణ ఎక్కువ ఉంది. ఇప్పుడు ఆ సినిమాలకిను గేమ్స్కి ఉన్న మధ్య సన్నని పొర ఏదైతే ఉందో అది కూడా తొలగిపోతుంది. సినిమాల్లో గేమ్స్ హీరోలు ఎట్లా చేస్తున్నారో, హీరో ఇలానే కొట్టాలా, ఇలా కొట్టొచ్చు కదా అని మన థాట్ వచ్చిందంటే ఆ ఆలోచన కూడా తెర మీద కనిపించేలాగా. సో ఇంతటి మార్పులు ఈ ఫ్యూజన్ గేమ్స్ కానివ్వండి, మూవీస్ కానివ్వండి, ఏవైతే ఉన్నాయో ఫ్యూజన్ ఆఫ్ గేమ్స్ అండ్ మూవీస్, అవి కూడా మనం మన త్వరలోనే చూడబోతున్నాము. సో ఇవన్నీ ఒక కొత్త కంటెంట్ని సృష్టిస్తాయి, దాంతోపాటు కొత్త అనుభూతిని ప్రేక్షకులకు అందిస్తాయి. వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ వేవ్ సదస్సు గురించి, అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్న కంటెంట్ క్రియేటర్స్, ముఖ్యంగా యువత ఈ వేవ్ సదస్సును ఉపయోగించుకుని వారి నైపుణ్యాలను మెరుగుపరుచుకోవటం, డిజిటల్ మీడియాలో యువత ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఇలా అనేక అంశాల మీద ఎన్నో విషయాలు చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు రమేష్ చంద్ర గారు. ధన్యవాదాలండి. వేవ్స్ సదస్సు 2025పై ప్రత్యేక ముఖాముఖి మొదటి భాగాన్ని ఇంతవరకు విన్నారు. అతిథి ఆర్ రమేష్ చంద్ర, క్షేత్ర ప్రచారాధికారి, గుంటూరు. వ్యాఖ్యాత కె రాణి. సమర్పణ ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగం, విజయవాడ కేంద్రం.